హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. జామకాయ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఈ జామకాయతో అద్భుతమైన జ్యూస్ చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా జామకాయను కట్ చేసుకొని లోపల గుజ్జుని స్పూన్ సాయంతో బయటికి తీసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి, జాగ్రత్తగా తీసుకోవాలి. అస్సలు జామకాయ అనేది బ్రేక్ అవ్వకుండా చూసుకోవాలి. చూస్తున్నారు కదా నేను నెమ్మదిగా ఎలా తీస్తున్నానో స్పూన్తో. మీరు కూడా అలానే ట్రై చేయండి. ఛానల్లో వ్యూస్ అన్నీ పెరుగుతున్నాయండి, అది చాలా అప్రిషియేటెడ్. బట్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లేటెస్ట్ వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలానే డూ షేర్ అండ్ కామెంట్. అండ్ చాలా వీడియోస్ ఉన్నాయి, ఫుడ్ వీడియోస్ అండ్ అదర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, తప్పకుండా వాచ్ చేయగలరు. చూసారు కదా, ఆల్మోస్ట్ 1 minute తర్వాత నేను మొత్తం జామకాయలో ఉన్న గుజ్జంతని బయటికి తీయగలిగాను. దీన్ని ఒక బ్లెండర్లో యాడ్ చేసుకోండి. ఆ బ్లెండర్లో యాడ్ చేసుకున్న తర్వాత మీకు తగినంత షుగర్ లేదా హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వాటర్ అయినా లేదంటే మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశాను. దీన్ని థిక్ షేక్ లాగా బ్లెండ్ చేసుకోవాలి, పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. ఈ కన్సిస్టెన్సీ మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అలానే జామకాయతో వచ్చిన షెల్ ఉంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా ఉండడం కోసం దానికి కూడా ఉప్పు కారం లైట్గా మిక్స్ చేసుకోవాలి, పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా. ఈ జామకాయ షెల్ని అందులో జస్ట్ రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ షెల్ కూడా టేస్టీగా ఉంటుంది, మీరు ఈజీగా తినేయవచ్చు. ఏంద్రాబాయ్ ఒక జామకాయ జ్యూస్కి ఇంత హంగామా అని అనుకుంటున్నారు కదా. సో నాకు తెలిసినంత వరకు ఫుడ్ని సర్వ్ చేసే విధానంలో దాని టేస్ట్ డబుల్ అవుతుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి. కొత్తది ట్రై చేయడంలో తప్పేం లేదు. సో యూ విల్ లెర్న్ అండ్ టేస్ట్ ఇట్. అంతేనండి. డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయగలరు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.